బిగ్ బాస్ తెలుగు రియాలిటీ ప్రోగ్రామ్స్ లో ప్రస్తుతం అత్యధిక టీఆర్పీ రేటింగ్స్, హైయెస్ట్ ఫాలోయింగ్ ఉన్న షో. తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా చర్చించుకుంటున్న ప్రోగ్రాం కూడా ఇదే. ఇప్పటి వరకు ఈ షోను క్రమం తప్పకుండా చూస్తున్న వారు కేవలం ఎవరు గెలుస్తారో, ఎవరు అద్భుతంగా ఆడుతున్నారో, ఎవరి మనస్తత్వాలు ఎలా ఉంటున్నాయో మాత్రమే చర్చించుకుంటున్నారు. అయితే అనూహ్యంగా ఈ రోజు ఒక ప్రఖ్యాత తెలుగు న్యూస్ ఛానల్ మహా న్యూస్ ఈ ప్రోగ్రామ్ లో ఒక పార్టిసిపెంట్ కు సంబంధించిన పెద్ద సీక్రెట్ ని బట్టబయలు చేసింది. ఈ షో జరుగుతున్న తీరుపై, అందులో ఉన్న పార్టిసిపెంట్స్ యొక్క ప్రవర్తన సభ్య సమాజం అంగీకరించేలా ఉందా లేదా అనే అంశాలపై సామాజిక, రాజకీయ, మనస్తత్వ విశ్లేషకులు చల్లగుళ్ల నరసింహారావు గారితో చర్చను చేపట్టిన ఈ ఛానల్ బిగ్ బాస్ షోలో పాల్గొనే వారిని ఏ ప్రాతిపదిక మీద తీసుకుంటున్నారు అనే దానిపై కూడా విస్తృతమైన చర్చను చేపట్టింది. సామాన్యులకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పి తను తాను ఒక హై ప్రొఫైల్ కన్సల్టెంట్ గా చెప్పుకుని లాబియింగ్ చేసుకునే ఒక అసామాన్యుడిని ఎలా తీసుకున్నారో బట్టబయలు చేసింది. బిగ్ బాస్ షో నిర్వాహకులు అందులో పాల్గొనే వారిని తీసుకునే ముందు అనేక అంశాలు పరిశీలిస్తారని, ఆ షోకి వెళ్లడానికి అర్హత సాధించడానికి కఠినమైన మార్గదర్శకాలు ఉంటాయని చెబుతూ ఉంటారు. అయితే సెలబ్రిటీలు మాత్రమే కాకుండా ఈసారి సామాన్యులకు కూడా ప్రవేశం కల్పిస్తున్నామని చెప్పిన షో నిర్వాహకులు నూతన్ నాయుడు మరియు గణేష్ అనే ఇద్దరికి కామన్ మ్యాన్ కేటగిరీ అర్హత కల్పించారు. ఇందులో గణేష్ విజయవాడవాసి, రేడియో జాకీగా పనిచేస్తున్నాడు. నూతన్ నాయుడు సామాజిక కార్యకర్తగా పరిచయం చేసుకుని ప్రవేశం పొందాడు. ఇప్పుడు ఈ వివాదానికి కేంద్ర బిందువు ఈ నూతన్ నాయుడే. నూతన్ కుమార్ గా వ్యాపార ప్రపంచంలో సుపరిచితం. అయితే ఈ ఛానల్ బయట పెట్టిన నూతన్ కు సంబంధించిన ఫోన్ కాల్ రికార్డ్స్ లో నూతన్ తాను కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీకి స్ట్రాటజిక్ అడ్వైజర్ నని, తనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి గారు, కొడుకు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, హీరో బాలకృష్ణ బాగా క్లోజ్ అంటూ వారిని ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడాడు. తాను స్టాన్ఫోర్డ్ లో ఎంబీఏ చేశానని, నారా బ్రాహ్మణి కూడా స్టాన్ఫోర్డ్ లోనే ఎంబీఏ చేశారంటూ చెప్పుకొచ్చారు. తనకు పరకాల ప్రభాకర్, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు చాలా దగ్గరని, వినేవాళ్లు అనుకోవాలని ఏకవచనంతో సంబోధిస్తూ తనకు వారు క్లోజ్ అని చెప్పారు. ఈ డిబేట్ లో శివ అనే ఒక సామాజిక కార్యకర్త కూడా పాల్గొన్నారు. ఆయన తన కజిన్ ఒకరిని నూతన్ నాయుడు ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ యూనివర్సిటీకి పర్మిషన్ ఇప్పిస్తాను అని 3 కోట్ల మేరకు మోసం చేశాడని, ఆ డబ్బుల కోసం తాము ఇప్పటికీ ట్రై చేస్తున్నామని తెలిపారు. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అయిన నూతన్ ఒక సామాన్యుడిగా బిగ్ బాస్ షోలోకి ఎలా వెళ్లారో తనకు అర్థం కావట్లేదు అని శివ తెలిపారు. అంతేకాదు, నూతన్ పూర్వాపరాల గురించి బిగ్ బాస్ షో నిర్వాహకులకు తాను తెలియచేసినా వారు పట్టించుకోలేదు అని శివ ఆ టీవీ ఛానల్ కు తెలియజేశారు. నూతన్ ఈ షోలోకి వెళ్లిన విధానంపై ఈ సామాజిక కార్యకర్త ఆరోపణలు చేశారు. నూతన్ డబ్బులు పెట్టి ఈ షో అవకాశాన్ని తెచ్చుకున్నాడు అని అన్నారు. తాను విద్యాధికుడినని లింక్డ్ఇన్ ప్రొఫైల్లో చెప్పుకునే నూతన్ కుమార్ నాయుడు 2014 ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు. ఈ ఛానల్ చేపట్టిన ఈ డిబేట్ ఇప్పుడు టీవీ, సినీ రంగాల్లోనే కాదు, రాజకీయ రంగంలో కూడా సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.